ఈ రోజుల్లో సినిమాను తెరకెక్కించడం అనుకున్న రిలీజ్ డేట్ కు మూవీని విడుదల చేయడం మాత్రమే కాదు, ప్రమోషన్స్ కూడా చాలా కీలకం. ఈ విషయంలో ఒక్కో దర్శకుడిది ఒక్కో స్టైల్. కొందరు ప్రీ రిలీజ్ ఈవెంట్స్, ప్రెస్ మీట్స్ కు పరిమితం అవుతారు. అనిల్ రావిపూడి లాంటి డైరెక్టర్స్ మాత్రం డైరెక్ట్ గా బరిలోకి దిగుతారు. ప్రమోషన్స్ కోసం ఎక్కడి వరకైనా వెళ్తారు. జనవరి 14న సంక్రాంతికి వస్తున్న మూవీ రిలీజ్ అవుతోంది. ఇప్పటికే ఈ సినిమా సాంగ్స్ వెంకీ మూవీకి కావలసినంత క్రేజ్ తీసుకొచ్చాయి. పైగా ట్రైలర్, ఇతర ఈవెంట్స్ ఫుల్ గా మైలేజీని తీసుకొస్తున్నాయి. ఇవి కాకుండా సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు అనిల్ రావిపూడి స్వయంగా దిగి చేస్తోన్న ప్రమోషన్స్ హైలైట్ గా నిలుస్తున్నాయి. ముందు ఈ సినిమా టైటిల్ ను ప్రమోట్ చేశాడు అనిల్ రావిపూడి. ఆ తర్వాత సాంగ్స్ ను ప్రమోట్ చేశాడు. ఒకసారి రమణ గోగుల పాటను, వెంకీ సాంగ్ ను తనదైన శైలిలో ప్రమోట్ చేసి క్రేజ్ తీసుకొచ్చాడు. నేను పాడతా అంటూ అనిల్ రావిపూడితో వెంకీ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. వన్స్ టైటిల్ సాంగ్ ప్రమోషన్స్ ముగిసిన తరువాత ఇప్పుడు మూవీని ప్రమోట్ చేస్తున్నాడు అనిల్. మొన్నటికి మొన్న వెంకీ సినిమాలోని క్యారెక్టర్స్ ను ప్రమోషన్ కు వాడేశాడు. ఇప్పుడు విక్టరీ కెరీర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన సాంగ్స్ ను ప్రమోషన్స్ కోసం వాడేస్తున్నాడు. మొత్తంగా సంక్రాంతికి వస్తున్న మూవీకి వెంకటేష్ చేస్తోన్న ప్రమోషన్స్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. అనిల్ పై ప్రశంసలు కురుస్తున్నాయి.